ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం బాగుపడదని పెద్దలు చెబుతుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. రేవంత్ అధికారం చేపట్టిన తర్వాత కర్షకుల పరిస్థితి దారుణంగా తయారైంది. సాగు తెచ్చి చేద్దామంటే నీరుండదు, నాణ్యమైన కరెంట్ ఉండదు, ఇక యూరియా కొరత, అడుగుమంది స్టాక్ ఉండదు. ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే సమస్యల జాబితా చాంతాడంతుంటుంది. ఇక నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. రాము, నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాము, ప్రస్తుతం యాసంగి సీజన్ లో అయితే వేసవి అంతా కూడా వేసవి తాపం ఎక్కువైంది, నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ నల్గొండ జిల్లాలో ఎస్ఎల్విసి కింద ఏఎంఆర్పి కింద, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పి కింద కూడా నీరందక చాలా రకాలుగా పంటలు ఎండిపోతున్నాయి. ఈ రోజు కూడా రైతులు సూర్యాపేట టు జనగామ రహదారిపైన పెద్ద ఎత్తున ధర్నా చేసి సాగునీళ్ళు అని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఏఎంఆర్పి డిస్ట్రిబ్యూటరీ సంబంధించినటువంటి కెనాల్స్ కింద కూడా ఎక్కడ కూడా సరిగా నీరు అందట్లేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ముందు చూపు లేదు, ప్రణాళిక లేదు. దీంతో వారాబందీ అనేటువంటి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చి ఒక వారం నీటిని విడుదల చేస్తే ఒక వారం అంతా కూడా నీటిని బంద్ చేస్తుండడంతో కేవలం ముందుగా ఉన్నటువంటి పంట పొలాలు మాత్రమే నీరంతా ఉంది. చివరి ఆయకట్టుకు ఎక్కడ కూడా నీరు రావట్లేదు. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 15,000 ఎకరాలంతా కూడా ప్రమాదంలో పడింది. ఎక్కడికక్కడ కూడా నీళ్లు లేక పంటలను కూడా నీళ్లు నిండిపోతున్నాయి. దీంతో పాటు నల్గొండ జిల్లాలో మరొక 20,000 ఎకరాల్లో కూడా పంట అంతా కూడా ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. అందులో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి ఉన్నారు. అయినప్పటికీ కూడా నల్గొండ జిల్లాలో ఆయకట్టు రైతులు ఏ విధంగా ఉన్నారు, ఎందుకు నీరు అందట్లేదు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు యూరియా గురించి ప్రతిరోజు కూడా ధర్నాలు అవుతున్నటువంటి విషయాల పట్ల ఎక్కడ కూడా రివ్యూ చేయట్లేదు, ఎక్కడ కూడా అధికారులతో మాట్లాడలేదు, ఎక్కడ కూడా వాటిని తెప్పించేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదు. దీంతో నల్గొండ జిల్లాలో వ్యవసాయం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది, అధోగతిగా అయిపోయింది. ఎక్కడ కూడా రైతులు సంతోషంగా లేరు. ఈ సంబంధించినటువంటి యాసంగికి రైతు బంధు ఎక్కువట్టారు, ఎరువులు ఇవ్వట్లేదు, అదేవిధంగా సాగుకి సంబంధించి కూడా సరిగా ఇవ్వట్లేదు. తాజాగా కరెంటు కోతలు కూడా మొదలైనటువంటి నేపథ్యంలో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లను కూడా కాలిపోయి విద్యుత్ అందక మోటార్లు నడవక పంటలను కూడా ఎండిపోతా ఉన్నాయి. గత యాసంగి సీజన్ లో కేసీఆర్ హయాంలో చూసినట్టయితే నిండు వేసవిలో కూడా మత్తళ్లు దుంకిన చెరువులు ఎక్కడ చూసినా కూడా కళకళలాడుతూ ఉన్నాయి పంటలు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం కూడా తారుమారైపోయింది. అటు వానాకాలంలో లేదు, ఇటు యాసంగిలో లేదు. సో ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అయితే రైతులంటే ఎలాంటి లెక్క లేదు, ఎలాంటి వాళ్ళకు ప్రాముఖ్యత లేదు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, రైతులే తమ మొదటి ప్రాధాన్యత అంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా చర్యలు తీసుకునే వాళ్ళు. ఎక్కడో పేపర్లో కొద్దిగా పంటలు ఎండిపోయినటువంటి వార్త తెలిస్తే కేసీఆర్ గారు ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి, ఆ అధికారులతో మాట్లాడి వెంటనే ఆ పొలాలకు నీరందించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి సూర్యాపేట జిల్లాకైతే 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు మొట్టమొదటిసారి గోదావరి జిల్లా అందించి సస్యామలం చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఆ మోటార్లను రన్ చేయకుండా, కాళేశ్వరం ఎత్తిపోతల సంబంధించినటువంటి మోటార్లు ఆన్ చేయకుండా నిరువును ఎండబెడతా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఇసుక నమ్ముకుంటుంది. ఫలితంగానే సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు అందక తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 20,000 ఎకరాల పంట ఎత్త కూడా ఎండిపోతా ఉంది. వాళ్ళైతే బోరు నిర్పిస్తా ఉన్నారు. ఒక్కొక్క ఎకరానికి 60,000 రూపాయలు పెట్టుబడులు పెట్టాం. అవన్నీ కూడా ఇప్పుడు మట్టిలో కలిసిపెట్టే ప్రమాదం ఉంది. అవన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. మోటార్లు ఆన్ చేసి కొడకంలో రిజర్వాయర్, అదేవిధంగా బయ్యన్న వాగు నుంచి తాముకు నీటి విడుదల చేసి పంట పొలాలను కూడా బయటపడతాయంటూ కూడా రైతులు ఈ రోజు కూడా రోడ్డు మీద ఎక్కి ధర్నా చేశారు. ఎస్ఎల్బిసి కింద ఏఎంఆర్పి కింద కూడా అదే రకమైన పరిస్థితుంది. కేవలం నాగార్జున సాగర్ ఎడమకాలం కింద నీళ్లు వదిలిపెట్టినట్టు, లేకపోతే ఎక్కడ కూడా లేదు. లిఫ్ట్లు మరామతులు అయితే చేయించే దిక్కు లేదు, కాలువలన్నీ కూడా కూలిపోతే చేయించే దిక్కు లేదు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా నల్గొండ జిల్లా రైతులకైతే ఎలాంటి లాభం లేదు, శుద్ధ దండగ అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యాసంగి సీజన్ కి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ యాసంగి సీజన్ లో పంటలన్నీ కూడా గట్టెక్కేలాగా నీటి ప్రణాళికతో ఈ నీటిని విడుదల చేయాలి, చివరి ఆయకట్టు భూములకు నీటి విడుదల చేయాలంటూ కూడా సర్వత్రు కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా యూరియా వేయాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా లేటుగా నాటుబడినటువంటి పొలాలకు ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే వాటి దిగుబడిపైన తీవ్రంగా ప్రమాదం ఉంటుంది. కాబట్టి యూరియా సంబంధించినటువంటి సమస్యను తీర్చాలంటూ కూడా సర్వత్రు కూడా డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్ రాము, థ్యాంక్ యూ.